హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది కూడాను హెవీ జ్యువెలరీ అంటే హెవీ ఇయర్ రింగ్స్ లాంటివి గట్ట పెట్టుకునేటప్పుడు చెవులు అనేవి జారిపోయినట్టు, సాగిపోయినట్టు, హోల్స్ అనేవి పెద్దవైపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం ఎంత మంచి చెవులను పెట్టినా కూడా అస్సలు అందంగా ఉండవన్నమాట. ఏదో వాలిపోయినట్టు ఉంటాయి. అలా మనం ఇలా పెద్దవైన చిన్నవైన ఇటువంటి చెవులను పెట్టినా కూడాను చెవు రింగు రంధ్రాలు అనేవి పెద్దగా అయిపోకుండా, అలాగే చెవులు జారిపోకుండా, ఫ్యూచర్లో కూడా చెవులు అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఎరేజర్ అనేది మనకి పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా. లేదు అనుకున్నట్లయితే బుక్ షాప్లో కేవలం ₹5 ఉంటుంది, కొన్ని తెచ్చుకొని పెట్టుకోండి. ఈ విధంగా మనము హెవీగా రెగ్యులర్గా ఎవరైతే పెడతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హియరింగ్స్కి ఈ విధంగా చిన్న పీసెస్గా అస్సలు కంటికి కూడా కనిపించలేనట్టుగా ఈ విధంగా హియరింగ్ బ్యాక్ సైడ్ పిన్ అనేది కొంచెం మనకి షార్ప్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. దీనివల్ల చెవు కూడా పుళ్ళు పడడం, లేదంటే కన్నాలు పెద్దగా అయిపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి, జారిపోవడం లాంటిది ఏమీ జరగదన్నమాట. చెవులకు చాలా గ్లిప్పుగా ఉంటాయి. అలాగే చెవులు అనేవి జారిపోకుండా పెట్టే హియరింగ్స్ వల్ల కూడా చెవులు అందంగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్గా ఇంట్లోనే ఎప్పుడైనా మనకి ఓల్డ్ అయిపోయిన డ్రెస్సెస్ లాంటివి గట్టా ఉంటే మెటీరియల్ అంతా బాగుంటుంది, కానీ ఏదో ఒక ప్లేస్లోన చిరిగిపోయింది అనుకోండి, ఇంకా అవి వాడడానికి పనికిరావు కదా. వీటితోటి చిన్న బ్యాగ్స్ని ఇంట్లోన మనకు అవసరమైన మట్టుగా ఎలా కుట్టుకోవాలనేది తెలుసుకుందాము. నేను ఇక్కడైతే ఒక చిన్న క్లాత్ ముక్కనైతే కట్ చేశానండి. మీకు క్లియర్గా మెజర్మెంట్ చూపించాలని అయితే చూపిస్తున్నాను, చూసారు కదా వీడియోలో. సో హైట్ అనేది 20 తీసుకున్నాను అనమాట. ఇది హాఫ్ పీస్ కాబట్టి మీకు 10 వచ్చింది అనమాట. వెడల్పు వచ్చేసి మనకి 8 వచ్చింది. అలాగే హ్యాండిల్స్ కుట్టాలి కాబట్టి ఇక్కడ చూసారు కదా. సో మెజర్మెంట్స్ అనేవి నేను జస్ట్ ఏదైనా కుట్టాలనుకుంటే మెజర్మెంట్స్ అనేవి చూడనండి, జస్ట్ ఇలా ఆంజిన బట్టే కుట్టేస్తూ ఉంటాను అనమాట. క్లాత్ ఏదైనా బాగుంది అయితే ఈ విధంగా క్లాత్ను రివర్స్ చేసేసుకొని నీట్గా క్లాత్ అనేది ఇటు అటు జరిగిపోకుండా సింపుల్గా చేతితో ఒక్కసారి ఇలా మొత్తాన్ని కూడా నీట్గా చేసేయండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్ హైట్ అండ్ వెత్త కూడాను మనం ఇలా 2 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు 1.5 ఇంచెస్ అయినా కూడా తీసేసుకోవచ్చు అనమాట. రెండు వైపులో కూడా సేమ్ అలానే మనము ఎలా అయితే ఒకవైపు తీసామో అదే విధంగా రెండు వైపులో కూడా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు మనం చూడండి ఇంకొక చిన్న ఎక్స్ట్రా పీసులు అనేవి కట్ చేసాం కదా, రెండు వైపులో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా మిగతా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా క్లాత్కి మనం కుట్టు వేసేటప్పుడు చక్కగా కదిలిపోకుండా కుట్టు కూడా నీట్గా రావాలనుకున్నట్లయితే ఇలా పిన్స్తో సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే మనం రెండు వైపులా కూడాను ఇక్కడ చక్కగా ఇలా కుట్టు వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నా, మీరు కావాలంటే చేతి కుట్టు కూడా వేసేసుకోవచ్చు. నేను చూసారు కదా ఇక్కడ హ్యాంగర్స్ని కూడాను చక్కగా హ్యాండిల్స్ని కూడా కుట్టేశాను. ఆ తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులో కూడా కుట్లు వేసుకొని అలాగే హ్యాండిల్స్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకొని కిందన ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా కేవలం 5-10 నిమిషాల్లోనే వేస్ట్ అనుకుని పడేసే క్లాత్ తోటి చిన్న బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి. దీని ప్లేస్లో మీరు మార్కెట్ బ్యాగ్ను కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. దీనిలోన మనం పిల్లలకి పెన్సిల్ లాంటివి, లేదంటే పెయింటింగ్ బాక్సెస్, ఇటువంటి చిన్నవి ఏవైనా మనకి ఇంట్లోనే క్యారీ చేసుకొని అక్కడెక్కడ పడేయకుండా ఇటువంటి పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్యాగ్ సైజ్ అనేది మెజర్మెంట్ ప్రకారం మనం పెద్దది చిన్నది అనేది చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసుకున్న చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్యాగ్ అనేది మనకి ఇంకా ఎలా యూజ్ అవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ ఫోన్ పెట్టుకోవడానికి ప్లేస్ లేనటప్పుడు కూడాను ఈ బ్యాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకవేళ మీకు ఈ బ్యాగ్ ఇంకా చిన్నది కావాలి అనుకున్నట్లయితే మిడిల్లో ఈ విధంగా కుట్టు వేసేసామంటే ఫోన్ ఛార్జింగ్కి సరిపడా బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది, చూసారు కదా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేనటప్పుడు ఇలా ఈజీగా ఈ బ్యాగ్లో పెట్టేసుకొని ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇలా వేస్ట్ అనుకుని పడేసే క్లాత్ తోటి మనం ఇలా బ్యాగ్స్ని రెడీ చేసుకోవచ్చు అండి. అవసరమైన మట్టుగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అనేది తెలుసుకుందాము. మనం ఇంట్లో హ్యాండ్ వాష్ వాడేటప్పుడు ఇంట్లోని చిన్నపిల్లలు ఖచ్చితంగా మాటికి చేతులు కడుగుతూ హ్యాండ్ వాష్ని విపరీతంగా పాడు చేసేస్తూ ఉంటారండి. 10 days రావాల్సిందేమో మనకి 5 daysలోనే అయిపోతుంది, అంత స్పీడ్గా వాళ్ళు అయితే వాడేస్తూ ఉంటారు. ఇలా హ్యాండ్ వాష్ అనేది వాళ్ళు ఎంత బ్రష్ చేసినా ఎక్కువ రాకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎక్కడైతే బ్రష్ చేస్తామో ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక ప్లాస్టిక్ రబ్బర్ని చుట్టేసామనుకోండి, ఇంతకు మించి మనకి ఎక్స్ట్రా హ్యాండ్ వాష్ అనేది బయటికి రాదనమాట. దీనివల్ల మనకి హ్యాండ్ వాష్ అనేది సేవ్ అవుతుంది, చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇంకా 4వ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన ఆడవారి శ్రమను ఖచ్చితంగా తగ్గిస్తుందండి. మనము రెగ్యులర్‌గా ఇంట్లోన గ్రైండర్‌లోన పిండిలనేవి రుబ్బుతూ ఉంటాం కదా! సో, ఇలా రుబ్బేటప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే దీన్ని తీసి కడగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇంకొంతమంది నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసి తర్వాత కడుక్కుందాంలే అని బద్ధకిస్తూ ఉంటారు గానండి. జస్ట్ 1, 2 నిమిషాల్లోనే ఎక్కడ గ్రైండర్ ఉందో అదే ప్లేస్‌లోనే తీయకుండా నీట్‌గా కడిగేయొచ్చండి. మనం ఒక్కొక్కసారి ట్యాప్ కింద పెట్టి ఎంత క్లీన్ చేసినా కూడాను అక్కడక్కడ పిండి అనేది మిగిలిపోయి బూజు పట్టేసినట్టు స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా! ఇలా ఏమీ ఉండదు. ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. జస్ట్ చెయ్యి కూడా పెట్టకుండా. ఇటువంటి బ్రషెస్ అనేవి మనకి ప్రతి మార్కెట్‌లో కూడాను రూ. 50-70 ఉంటుందండి. మన బాటిల్స్ కడుక్కునేవి ఉంటాయి కదా! సో, అవైనా కూడాను. దాంతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇందులోన రుబ్బంతా కూడా తీసేసిన తర్వాత గ్రైండర్ వెంటనే ఆన్ చేసేసుకొని ఒక గ్లాసు వాటర్‌ను కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా మూలల్లో చిన్న చిన్న ఇరుకుల్లాగా ఉంటాయి కదండీ! ఆ ప్లేస్‌లోని ఇలా గ్రైండర్ తిరుగుతున్నప్పుడే నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, బౌల్‌తో పాటు రాయి అంతా కూడాను మనకి చాలా బాగా క్లీన్ అయిపోతుందనమాట. వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా కిందన నీటిలో ముంచుకుంటూ వాష్ చేసేసుకోవచ్చండి ఒకేసారి. ఇటువంటి బ్రషెస్ లేనివారు టూత్ బ్రషెస్ అనేవి ఉంటాయి కదండీ! ఇలా గ్రైండ్ కడుక్కోవడానికి ఒకటి సెపరేట్‌గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. మనం తీయవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ మేము ఇంకా ఈ గ్రైండర్ అనేది తీసి కడగలేము, మాకంత ఓపిక లేదనుకున్నట్లయితే ఒక క్లాత్ తీసేసుకొని మా వాటర్‌ని మొత్తం తీసేసుకొని గ్రైండర్‌ని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకున్నట్లయితే ఇలా ట్యాప్ కింద ఒక్కసారి ఇలా పెట్టేసామంటే మొత్తం మురుకంతా పోతుందండి. నీట్‌గా ఒక ప్లేట్‌లో కిట్ అంతా ఆరబెట్టుకొని ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే అనేది చాలా నీట్‌గా డ్రై అయిపోతుందండి. ఆ తర్వాత తీసి పెట్టేసుకున్నట్లయితే మన శ్రమ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాము. మనం ఇంటిని ఎంతో చక్కగా అందంగా క్లీన్ చేసుకుంటూ రోజు ఫ్లోర్స్‌కి తడిగుడ్డ అవి పెట్టుకుంటూ ఉంటాం గానీ, మన ఇంట్లోన సైడ్స్, కార్నర్స్ దగ్గర ఈ విధంగా మనకేంటంటే గ్యాప్స్ ఉండే దగ్గర మురుకనేది నల్లగా అయిపోయి గచ్చులు కూడాను చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండీ! ఒక్కొక్కసారి ఇల్లు కూడా చూడడానికి అస్సలు బాగోదనమాట. కొంచెం ఈ మురుకు పట్టేసిందనుకోండి అస్సలు క్లీన్ చేయలేము. ఇలా ఎంత మొండిగా పట్టేసిన కార్నర్స్ దగ్గర ఉండే మురికిని, జిడ్డునైనా కూడా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. సో, దీనికోసం మీకు నచ్చిన ఏదైనా బట్టల సోపును గానీ, గిన్నెలు తోమే సోపును గానీ ఏదైనా కూడా కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ వరకు కూడా కొంచెం తురిమేసుకోండి. ఆ తర్వాత మనకు ఎలాంటి మరకలైనా కూడా ఈజీగా పోవాలనుకున్నట్లయితే ఇందులో జస్ట్ ఒక స్పూన్ అంత వరకు కూడాను కొంచెం అంటే కొంచెం హార్పిక్‌ని వేసుకోండి. ఏదైనా ఓల్డ్ బౌల్ ఉంటే తీసుకోండి రెగ్యులర్‌గా వాడేదానికంటే ఇటువంటి వాటి కోసం. ఆ తర్వాత ఏదైనా ఒక ఓల్డ్ బ్రష్ ఉన్నట్లయితే తీసేసుకొని చక్కగా ఇలా మీరు మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఈ కార్నర్స్ దగ్గర మురుకు పట్టేసాయో వాటి ప్లేసుల్లోన మనము దీన్ని జస్ట్ ఒక్కసారి ఇలా అప్లై చేసేసరికి మనకు వైట్‌నెస్ అనేది వచ్చేస్తదండి. క్లియర్‌గా వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి టైల్స్ పెట్టేటప్పుడు కూడాను మిడిల్‌లోన మనకి గ్యాప్స్ అనేవి వస్తాయి కదండీ! అక్కడ కొంచెం మనకు వైట్ పెయింట్ అనేది అంటిస్తారు. అది కొద్ది రోజులకి మురుకు, జిడ్డు అంతా కూడా పట్టేస్తూ చాలా అసహ్యంగా అనిపిస్తదండి. ఇంట్లో ఖచ్చితంగా ఎప్పుడైనా టైం ఉండేటప్పుడైనా నెలకొకసారి గానీ, లేదంటే అప్పుడప్పుడైనా 3, 4 నెలలకొకసారైనా కూడాను ఇలా గోడల దగ్గర కూడా కొంచెం గ్యాప్ ఉండేటప్పుడు డస్ట్ అనేది పడిపోయి నల్లగా మురుకుగా ఉంటుంది కదా! ఇలా కిచెన్‌లో కూడాను మనకు మురుకు ఎక్కువగా ఎక్కడైతే ఏ ప్లేస్‌లో ఉంటుందో ఆ ప్లేస్‌లు జస్ట్ ఇలా క్లీన్ చేసేయండి. ఇల్లు అనేది చాలా చాలా నీట్‌గా ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఆ తర్వాత చెయ్యి అనేది పెట్టకుండా, క్లాత్ అనేది మళ్ళీ వాష్ చేసుకోకుండా, ఏదైనా వేస్ట్ క్లాత్ ఒకేసారి పడేసేటట్టుగా అయితే తీసేసుకొని నీట్‌గా 2, 3 సార్లు తుడిచేసుకొని తడిగుడ్డ పెట్టేసుకున్నామంటే ఇటువంటి కార్నర్స్ దగ్గర మురుకు గానీ, లేదంటే నల్లగా మనకైతే జిడ్డులో పట్టేస్తుంది కదా! అదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. టైల్స్ దగ్గర, గ్యాప్స్ దగ్గర ఈసారి మురికి ఈ విధంగా క్లీన్ చేయండి. ఇల్లు అనేది ఎప్పుడు కొత్త దానిలా మెరిసిపోతుంది. నేనైతే ఈ వీడియోలో జస్ట్ మీకు ఒక చిన్న పార్ట్ మాత్రమే క్లీన్ చేసి చూపించానండి. ఇంటి మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. ఇల్లు అనేది మీకు ఎంత శుభ్రంగా కనిపిస్తుందో ముందుకి, ఆఫ్టర్‌కి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.